నాగనాథ్ గారు, మాధవ్ గారు. మార్చి 3, 2026 మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా అయితే మనిషి ప్రవర్తన మీద, మానసిక స్థితి మీద గ్రహణ ప్రభావం ఎంతో ఉంటుంది అని మనకు చెప్తూ ఉంటారు. అవును. అయితే వృషభ రాశి వారిని తీసుకుంటే గ్రహణ సమయంలో, ఆ గ్రహణం రోజు వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అంటే ఆ సమయంలో వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు? ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా మనం వీటి మన ఆచారాలకి వాటికి విలువిస్తూ ఉంటాం ఎక్కువ. అవును. అంటే ఈ గ్రహణ సమయంలో ఇలా ఉండాలి, ఇలా మాత్రమే చేయాలి, చేయకూడదు. ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేయాలని చెప్తూ ఉంటారు. కానీ మీరు డిఫరెంట్‌గా గ్రహణ సమయంలో ఏ విధంగా ఉన్నారు అనేది ఆత్మ పరిశీలన చేసుకోమన్నట్టు చెప్తున్నారు. అవును. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే జనాలు తీసుకోగలుగుతారా ఆ పాయింట్‌ని? అయితే వృషభ రాశి వారికి ఆ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సంప్రదాయాల వల్లనే మనుగడ, సంప్రదాయాల వల్లనే మనిషి పురోగతి, శ్రేయస్సు అవును. అనుకునే సమాజం నుంచి మనిషి ఆలోచన, మనిషి యొక్క చైతన్యము, మనిషి యొక్క చైతన్యం ద్వారానే మనుగడ అన్నది మీరు చెప్తున్నారు. ఇది అవును. ఎంతవరకు తీసుకుంటారంటే ఖచ్చితంగా తీసుకుంటున్నాను మేడం. ఓకే. ఆ రోజులు పోయినాయి. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక్కసారి చదువు అయిపోయినా, చదువు కాకపోయినా ఈఎంఐ కడుతున్నాడు. అవును. కళ్ళ ముందు రియాలిటీ ఉంది. యెస్. ఈ రియాలిటీని ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి మానసిక సామర్థ్యం లేని వాళ్ళే కదా జీవితంలో కన్సిస్టెంట్‌గా ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు ఓకే. ప్రపంచంలో సక్సెస్ మ్యాటర్ అనేవాడు. ఏంటి? అవును. నువ్వు సక్సెస్ ఉందా లేదా అనేవాడు. అవును. ఇప్పుడు స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ మ్యాటర్ అనే కొత్త కోణంలోకి వచ్చారంటే సక్సెస్‌ని ఆల్రెడీ మనిషి దాటేసాడు. ఓకే. సో, నిజంగా గ్రహణ కాలంలో దాని ప్రభావం, చంద్రుడి యొక్క ప్రభావం మనసు మీద ఉంటుందా? ఇది నేను చెప్పిన స్టోరీ కాదు మేడం. ఈ అవును. జర్నల్ రిపోర్ట్ ఇది మనకి ప్రేక్షకులు కూడా ఈ రిపోర్ట్ చూడొచ్చు ఇందులో. చూడొచ్చు. ఇది యుఎస్ ఓకే. జర్నల్ రిపోర్ట్ ఇది. దీన్ని పరిశోధన చేసి ఇది వెబ్సైట్ లో పెట్టారు వాళ్ళు. ఏంటంటే చంద్రగ్రహణం అంటే లూనార్ ఎక్లిప్స్ టైంలో మనిషి యొక్క ప్రవర్తన, ఆలోచన, మనిషి యొక్క ముఖ్యంగా స్లీపింగ్ స్టేట్ అంటే ద స్టేట్ ఆఫ్ స్లీప్ అంటే ముఖ్యంగా నిద్రపోయే టైంలో మనిషికి ఎందుకు నిద్ర సరిగా రావట్లేదు, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్లీపింగ్ డిజార్డర్ అనండి, లేకపోతే మూడ్ స్వింగ్స్ అనండి, ఇవన్నిటి మీద కూడా ప్రభావం ఉంది అని జర్నల్ చెప్తుంది. సో మనకి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఇప్పుడు 3వ తారీఖు మనకు 2026 మార్చి 3వ తారీఖు మనకి కొంత భాగం ఈశాన్య భాగంలో భారతదేశంలో కొంత 12 నుంచి 14 నిమిషాల వరకు మనకి గ్రహణ కాలాన్ని చూసే అవకాశం ఉంది అని చెప్తున్నాం చంద్రగ్రహణం. కానీ గురుత్వాకర్షణ శక్తి భూమి మీద, చంద్రుడి యొక్క ప్రభావం భూమి మీద ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు నేను ఇందాక కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. దీన్ని ఈ క్రికెట్ బాల్ ని మనకి గనక ఒకవేళ మన భూమి అనుకుంటే అందులో మనము భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇది 360 డిగ్రీల భూమి అనుకుంటే గురుత్వాకర్షణ శక్తి ప్రభావం మొత్తం భూమి మీద ఉంటుందా, కేవలం ఒక ప్రాంతం మీద ఉంటుందా? ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. గ్రహణ కాలంలో, గ్రహణము అంటే ఏంటి మేడం? చీకటి. అవును. ఇప్పుడు ఈ లైట్స్ ఆఫ్ చేస్తే మనకు కూడా గ్రహణమే. అవును. అవునా? లైట్స్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా కనిపిస్తున్నాం. లైట్స్ ఆఫ్ చేస్తే గ్రహణమే. ఓకే. సో కాబట్టి భూమి మీద ముఖ్యంగా భారతదేశంలో మనకి ఈశాన్య భాగంలో ఉంది కాబట్టి మిగతా వాళ్ళు పట్టించుకోవట్లే, అవసరం లేదు అన్నప్పుడు మనం ఈ బాల్ ని మనం ఏ యాంగిల్ నుంచి అయినా మనం బలంగా బ్యాట్ తో కొడితే మొత్తం బాల్ అంతా వైబ్రేట్ అవుతుంది. అవునా? కేవలం ఆ ఒక్క ప్రాంతంలోనే వైబ్రేషన్ వస్తుందా? కాదు, బాల్ మొత్తం వైబ్రేషన్ వస్తుంది. సో గ్రావిటీ అంటే ఏంటి అంటే మనకి గురుత్వాకర్షణ శక్తి ప్రభావము భూమి మీద తీవ్రంగా ఉంటుంది. అమావాస్య పౌర్ణమి అప్పుడు కూడా టైడల్ ఫోర్సెస్, సముద్రంలో అలల మార్పు వస్తాయి. అలాంటప్పుడు 72% వాటర్ ఉన్న హ్యూమన్ బాడీలో ఎంత ఫ్లక్చువేషన్స్ రావచ్చు అన్నదే ఈ జర్నల్ రిపోర్ట్. ఓకే, ఇది నేను చెప్పిన సొంత థియరీ కాదు, ఇది ఆల్రెడీ చేసింది. ఎవరో చేశారంటేనే చాలా మందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, ఫలానా వాడు చేశారంటే కూడా ఇంట్రెస్టింగ్ ఉండదు. సో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇది. అయితే చాలా మందిలో చెప్తున్నది కూడా చూశాను ఏంటంటే రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ కూడా ఉన్నాయి ఈ గ్రహణ కాలంలో. రాహుకేతువుల యొక్క వీక్షణ ఉంది. రాహుకేతువులకు వీక్షణ ఉండదు. గోచారంలో ఏ గ్రహానికి కూడా దృష్టి ఉండదు. కానీ ఇక్కడ గజకేసరి యోగం అని, రాహుకేతు యొక్క దోషమని, ఎందుకంటే రాహువు ఇంకా 3 గ్రహాలతో కలిసి ఉన్నాడు ఆ రోజు. చూడండి, రాహువు బుధుడితోని, రవితోని, కుజుడితోని కలిసి ఉంటాడు కుంభరాశిలో ఆ రోజు. సో కాబట్టి రాహుకు కూడా దృష్టి అంటగట్టి చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక రాహుకేతులకు అసలు దృష్టి ఉండదు. ఏమైనా మీకు గోచార రీత్యా కూడా చూసినా, మీకు వ్యక్తిగత జాతకంలో చూసినా ఉండదు. గోచారంలో ఏ గ్రహానికి కూడా దృష్టి ఉండదు. సప్తమ దృష్టి, పంచమ దృష్టి ఇట్లా ఉంటాయి అనమాట. తృతీయ భావాన్ని చూస్తాడని ఉంటుంది.
ఓకే. సో గోచార ఫలం చెప్పేటప్పుడు ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు గమనించాలి మ్మ్. ఏంటి, ముఖ్యంగా చంద్రగ్రహణ కాలంలో మ్మ్. ఆ యొక్క గ్రహణం రోజు 3వ తారీఖు మీరు గమనించాల్సింది ఏంటి, మ్మ్. వృషభ రాశి వాళ్ళకి ఒకటి అచేతనంగా ఉండేటువంటి ఒకే ఒక్క బలహీనత చెప్తాను. మ్మ్. అది బలహీనతనండి లేదా వాళ్ళ వ్యక్తిత్వం అనండి. అవును. ఎందుకంటే మనకి తెలియకుండా మన ప్రవర్తనని, మన ఆలోచనని, మన వాక్కుని శాసించేదే మ్మ్. అది వాడి నేచర్ అండి వాడిది. ఓకే. అది వాడి స్వభావము. స్వభావం. వాడు అంతే. మ్మ్. మన చిన్నప్పుడు చెప్తారు చూడండి, అవును. వాడు బాగా అరుస్తుంటే వాడు అంతేలేండి అని పట్టించుకోవడం వాడి మానేసి nature తల్లి పని తను చేసుకుంటుంది. ఆ పిల్లడు అరుస్తున్నా కదా. అవును. కొంతమంది పిల్లలకు మీరు ఎంత పని చెప్పినా బద్ధకం కానీ జరగదు. మ్మ్. తల్లి తండ్రులే పని చేసుకుంటూ ఉంటారు. అవును. వాడి పని కూడా వీళ్ళే చేస్తారు. చేస్తారు. అది వాడి స్వభావం అండి అంటారు. మ్మ్. అచేతనంగా ఉన్నవి మనం పట్టించుకోకుండా మ్మ్. వాటి మీద దృష్టి పెట్టినప్పుడు అది మన చేతన స్థితిని, మనకున్నటువంటి పరిసరాల ప్రభావం వల్ల మ్మ్. దాన్ని యాక్షన్ అంటే మన కాన్షియస్ యాక్షన్ ఏదైతే ఉంటుందో, మన చేతనంగా మనం చేసేది, మనం ఏమనుకుంటామంటే మన ప్రణాళిక పరంగా చేశాము, మ్మ్. ఆలోచించి చేశాము, బుద్ధితో చేశాము అని అనుకుంటాం. అవును. కానీ నీ ఆచరణ మీదకు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి భావం ఏదైతే ఉంటుందో అదే మీ అచేతనంలో ఉందా మ్మ్. లేదా మీ అబ్జర్వేషన్ లో ఉందా, అంటే మీ అవగాహనలో ఉందా అన్నప్పుడు గ్రహణ కాలంలో అచేతనంగా ఉన్నదే బయటకు వస్తుంది. ఆహా. గమనించాల్సింది ఏంటంటే అవును. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి అచేతనంగా ఉన్నది ఏంటి, పోలిక. ఓ. గుర్తుపెట్టుకోండి మేడం, మ్మ్. వృషభ రాశి వాళ్ళని పొగిడేటప్పుడు పక్కన వాళ్ళతోని పోల్చి పొగడండి. ఆ. వాళ్ళు వద్దనుకున్న పక్కన వాళ్ళతో పోల్చుకుంటారు. ఓకే. వాళ్ళు నంబర్ 1 పొజిషన్ కావాలనుకుంటారు. మ్మ్. నెంబర్ 1 పొజిషన్ అనేది ఎప్పుడు వస్తుంది, వెన్ దెర్ ఇస్ అ డిస్క్రిమినేషన్ ఆఫ్ నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 5 అవును. అనా మేడం. మ్మ్. 2, 3, 4, 5 లేకపోతే 1 నెంబర్ కి ఇంపార్టెన్స్ ఏంటి ఉండదుగా. అవును. అనా. మ్మ్. సో దే ఆల్వేస్ వాంటెడ్ టు బి ద నెంబర్ 1. ఎస్. ఒక ఓకే. కొరియోగ్రాఫర్ కావచ్చు, ఫిల్మ్ మ్మ్. యాక్టర్ కావచ్చు, మ్మ్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, పొలిటీషియన్ కూడా కావచ్చు. దే ఆల్వేస్ వాంటెడ్ టు బి ద నంబర్ నెంబర్ 1. నేను నెంబర్ 1 ఉండాలి. ఇది వాళ్ళకి ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా, స్థిరత్వం లేకుండా చేస్తుంది. మ్మ్. ఏమవుతుంది మేడం, మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకున్నప్పుడు, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు అసలు మానంత తోపలేరు అనుకుంటారు. అనుకుంటాం. అవును. అది ఎంతసేపు నిలబడుతుంది ఈ మ్మ్. కాంపిటేటివ్ వరల్డ్ లో? అవును. ఏది స్థిరం కాదు. అవును. అవునా, ఏది స్థిరం మ్మ్. కాదు. మ్మ్. అలాంటప్పుడు మీకన్నా ఎక్కువ తెలివి ఉన్నవాళ్ళు, మీకన్నా ఎక్కువ ప్రాస్పర్ అవుతున్న వాళ్ళు, సక్సెస్ అవుతున్న వాళ్ళు మీ చుట్టుపక్కల కోకలు ఉంటారు. మ్మ్. మీకు తెలియకుండా నిద్రావస్థలో ఉన్నటువంటిది ఏంటి స్థితి, పోలిక, ఓకే. కంపారిజన్, డిస్క్రిమినేషన్, మ్మ్. ఇవన్నీ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే గ్రహణ కాలంలో మీరు అబ్జర్వ్ చేసుకొని చూడండి. మ్మ్. మీ ఇంట్లో అక్క చెల్లెలు, అన్నదమ్ములు మధ్యలో ఉన్న, లేదా మీరు బయట కంపెనీలో జాబ్ చేస్తున్నా, సోషల్ మ్మ్. నెట్వర్కింగ్లో ఉన్నా, మ్మ్. పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నా, మీరు ఈ కంపారిజన్స్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లడమే కాకుండా ఈ వృషభ రాశి వాళ్ళకి ఒకవేళ ఆవేశం వస్తే వాళ్ళు ఎవ్వరు అని కూడా చూడరు. ముందర మ్మ్. ఏం చేస్తారు, సర్పు ఫినాయిల్ 2 కలిపి వాష్ చేస్తారు. అర్థమైందా? ఓకే. సో వీళ్ళకి కంట్రోల్ లేనిది ఏంటి అంటే వాళ్ళ మ్మ్. భావోద్వేగాల మీద ఆవేశపూరితమైనటువంటి, కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, మ్మ్. కేవలం వాళ్ళకి నచ్చింది మాత్రమే చూస్తారు. నచ్చింది ఉన్నప్పుడు చాలా సునాయాసంగా ప్రశాంతంగా ఉంటారు. ఉంటారు. ఓకే. నచ్చంది కాస్త ఉన్నా కానీ వీళ్ళకి మీరు మ్మ్. భరించలేరు ఇక వాళ్ళని. మ్మ్. సో మీరు గమనించాల్సింది గ్రహణ కాలంలో మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ మిమ్మల్ని ఎంత డామినేట్ చేస్తున్నాయి రొటీన్ లైఫ్ కి. ఓకే. అంటే మీరు జనవరి 1 నుంచి మార్చ్ 3 వరకు మీరు ఎలా ఉన్నారు, మ్మ్. మార్చ్ 3 మీరు ఎలా ఉంటున్నారు, ఓకే. ఓకే, అవును. మ్మ్. మీరు అబ్జర్వ్ చేసుకొని చూడండి. మ్మ్. ఆ రోజు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఎక్కువ డామినేట్ చేస్తుంది, అంటే పోలికతో కూడింది, పోలిక. మ్మ్. సుపీరియర్ ఇన్ఫీరియర్. మ్మ్. ఎప్పుడైతే మీరు ఈ డిస్క్రిమినేషన్ అంటే ఇది మేడం, దిస్ ఇస్ ఓకే. వాట్ ఇస్ డిస్క్రిమినేషన్. ఎత్తు అవును. తగ్గు, తగ్గు. తరాజు లాగా. అవును. ఈ డిస్క్రిమినేషన్ అన్నది వీళ్ళు బయట ప్రపంచానికి తెలియకుండా లోపల మ్మ్. మదన పడుతున్నటువంటి స్థితి అది. మ్మ్. దెర్ ఇస్ అ కంటెంప్లేషన్ ఇన్సైడ్ అబౌట్ దిస్ ద సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్. మ్మ్. అది బయట చూపిస్తారు. అది ఎప్పుడైతే వీళ్ళు ఎదుటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళు తక్కువగా ఉండి ఎక్కువ చెప్తున్నారు అనుకోండి, అప్పుడు తక్కువ అని చెప్తారు, ఇది కాదు ఇది అని చెప్తారు, ఇది కాదు. దీని వాల్యూ ఇందని చెప్తారు. ఓకే. అదే వినండి, ఇది మ్మ్. ₹1,00,000 అని చెప్పాడు, కాదు అది 70,000 అని చెప్తాడు, మ్మ్. అది 99,000 అని చెప్తాడు. ఓహో. అంటే లక్ష మాత్రం వాళ్ళ ఒప్పుకోరు. వాళ్ళ లోపల సాఫ్ట్వేర్ ఎంత యాక్టివ్ ఉంది. అవును. సో వీళ్ళ వృషభ రాశి వాళ్ళ బ్రెయిన్ వాల్కను మ్మ్. సో హైపర్ యాక్టివ్ ఉంటుంది. సో ఓకే. గమనించి చూడండి, ఆ రోజు మ్మ్. ముఖ్యంగా గ్రహణ కాలం కేవలం ఆ లాస్ట్ 12 to 15 minutes మాత్రమే కాకుండా ఈవినింగ్ 6 o'clock తర్వాత మ్మ్. మీరు త్రూ అవుట్ ద డే మీరు చెక్ చేయండి. ఆ రోజు గ్రహణం ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుంది, మనకి మ్మ్. 3:20 నుంచి అవును. 6:47 వరకు ఉంటుంది. ఉంటుంది. కానీ మీరు త్రూ అవుట్ ద డే మీరు గమనించి చూడండి, మ్మ్. నిజంగా మీ రొటీన్ లైఫ్ ఎలా ఉంది, మ్మ్. ఆ రోజు ఎలా ఉంది, ఓకే. మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, మ్మ్. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. మీరు ఖచ్చితంగా
మీ అగ్రెసివ్నెస్ అంటే గతంలో మీరు అణుచుకున్నవన్నీ, ఇందాక కూడా చెప్పా కదా, అణుచుకున్నవన్నీ కూడా ఒక అచేతనం లాంటి ఒక బాక్స్ లో ఫామ్ అవుతాయి. ఓకే. అంటే మనం అణుచుకుంటాం చూడండి, అవును. స్కూల్లో టీచర్ భావోద్వేగాలన్నీ కూడా. అవును. కాలుతుందంటే లేచిపోవడం అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాడు వాడు? సైలెంట్ గా చచ్చినట్టు ఉంటారు. నోరు మూసుకుంటుంది, ఎందుకంటే టీచర్ కాబట్టి. అవును. సో ఇలా మీరు అణుచుకున్నవన్నీ కూడా ఈ భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించినవే ఉంటాయి వృషభ రాశి వాళ్ళు. కాబట్టి ఈ భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించినవి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి ఆధిపత్యం లేదా ఇంపార్టెన్స్, వీటికి సంబంధించిన మేఘమదనమే లోపల జరుగుతుంది ఆ రోజు గ్రహణ కాలంలో. కానీ మీరు ఏం కోల్పోతారు ముందుగానే చెప్తున్నా, మీరు వృషభ రాశి వాళ్ళు గ్రహణం అయిపోయిన తర్వాత చూసి రాయండి. మీరు అప్పటి వరకు ఎవరినైతే అరవాలి, తిట్టాలి, లేకపోతే మందలించాలి అనుకుంటారో ఆ రోజు మీరు నార్మల్ స్టేజ్ కంటే మీరు ఎక్కువ రియాక్ట్ అవుతారు. చెక్ చేసుకోండి. ఓకే. ఆ రోజు ఎంత అవసరమో, ఎంత క్వాంటిటీ ఆఫ్ అగ్రెషన్, ఎమోషన్, యాంగ్విష్నెస్ అవసరమో దానికి 10 times క్వాంటిటీ రిలీజ్ అవుతుంది. ఓకే. రిలీజ్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఆలోచించండి, ఏంటి నిజంగానే మన అచేతనంలో, అంటే మన స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ లో నిజంగానే నేను ఇలా ఉన్నానా? మీరు ఒక్కటే అబ్జర్వ్ చేసుకోవాలి మేడం వృషభ రాశి వాళ్ళు. అరే నిజంగా ఈ పోలిక ఉందా నాకు? డిస్క్రిమినేషన్, సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ నాకు తెలియకుండా ఉందా? స్టేటస్ సింబల్ ఉందా నాకు? నాకు ఎవరైనా ఇంపార్టెన్స్ ఇస్తే నేను తొందరగా మాయలోకి వెళ్ళిపోతానా? ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నా సుపీరియర్ ని కూడా నేను కిందికి లాగుతానా? ఇది ఒక్కసారి ఇంట్రోస్పెక్షన్ చేసుకోమనండి. గ్రహణం రోజు ఎవరు ఎంత ప్రొవోక్ చేసినా, ఎంత పిండినా వీళ్ళ స్థితప్రజ్ఞత అలానే ఉంటుంది మేడం. దిల్ బి బ్యాలెన్స్డ్. ఒక సగటు మనిషి కూడా ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో అయితే వాళ్ళ రియాక్షన్స్ లో వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళ రియాక్షన్స్ లో కూడా సిచ్యువేషన్ ని కన్సిడర్ చేసి ప్రవర్తించే లక్షణం ఉంటుంది. లేదనుకోండి, మీరు మీ అమ్మ చెప్పినట్టు నాన్న నువ్వు వెళ్ళి గుడికెళ్ళు, శుద్ధి చేసుకో, నువ్వు స్నానం చేయి, పట్టు విడుపు స్నానం, మీరు ఇవన్నీ చేయండి, పట్టు విడుపు, పట్టు స్నానము అన్ని చేయండి, గుడికి వెళ్ళండి, పూజలు చేసుకోండి. బట్ మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ మీ బిహేవియర్ తీసుకొని పోండి. మనం డ్రెస్ వేసుకుంటాం కదా మేడం, ఆ రోజు మీరు డ్రెస్ వేసుకున్నప్పుడు పర్ఫ్యూమ్ వేసుకోవడము, అత్తర వేసుకుంటారు కదా, మీరు మీ బిహేవియర్ ని కూడా క్యారీ చేయండి. మీ బిహేవియర్ ని మీరు క్యారీ చేయాలంటే చాలా చాలా వాల్యుబుల్ రిలేషన్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ సిల్లీ రీజన్, ఈవెన్ ఫర్ సిల్లీ రీజన్. సో దీన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే, ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి బంధాలు చాలా ఇష్టం, తొందరగా వాళ్ళు కట్ చేసుకోరు, తొందరగా ఎవరికి దూరం కారు, ప్రేమ చాలా గొప్పది. మరి మీరు ఆ ఒక్క క్షణికావేశంలో ఏదైనా బిహేవియర్ చేంజ్ అయ్యి వర్బల్ గా నాన్సెన్సికల్ వర్డ్స్ వాడి, తర్వాత వృషభ రాశి వాళ్ళ వీక్నెస్ ఏంటి తెలుసా మేడం? వాళ్ళ తప్పున్నా వీళ్ళు సారీ చెప్పరు, వీళ్ళు తప్పున్నా వీళ్ళు వెళ్ళి వాళ్ళతోని ఓపెన్ గా చెప్పారు, అయ్యో నేను ఇట్లా చేశాను జరిగింది. అదే మీకు మేషరాశి వాడు చెప్తాడు, మేషరాశి వాడు అవసరం సాష్టాంగ నమస్కారం పెట్టి నా తప్పైందా నాయన వదిలేసేయని చెప్పాడు. వృషభ రాశి వాడు చెప్పారు. వీళ్ళు చెప్పే స్టైల్ వేరే ఉంటుంది, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడమో లేకపోతే మధ్యవర్తుల ద్వారా మాట్లాడిపించారు. ఇన్ని కష్టాలు ఎందుకు? నేను చేసిన రీసెర్చ్ ఏంటి తెలుసా మేడం, మనిషిలో వాళ్ళ మీద వాళ్ళకి అబ్జర్వేషన్ ఉంటే కాలం కూడా వాళ్ళని శాసించలేదు మేడం. ఈవెన్ టైం ని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు, కాలాన్ని కూడా మీరు బుద్ధితో కంట్రోల్ చేయొచ్చు. మీరు భాగవతంలో కథలు ఉంటాయి చూడండి, బుద్ధి మీ యొక్క కర్మ ఫలితాన్ని కూడా మార్చేస్తుంది. జ్యోతిష్ శాస్త్రం అద్భుతంగా చెప్పింది. మనం దేనికి అలవాటు పడిపోయాము? మనకు తెలియంది ఏదో మన శాసిస్తుంది. మనకంటే నేనైతే గ్రహం నీకంటే గొప్పదని కూడా నేను చెప్పను. యు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద ప్లానెట్, ఎవ్రీ ప్లానెట్. నేను చెప్తాను అలా. అదేదో హాలసినేటెడ్ వర్డ్ అనుకుంటారు. ఎందుకు నువ్వు ప్రయత్నం చేయలేదు అలా? ఈ కోణంలో కనుక వీళ్ళు ప్రయత్నం చేస్తే, మీరు ఇంకోటి కూడా చేయాలి వృషభ రాశి వాళ్ళు, ఏంటంటే ఆ రోజు మీరు నోట్స్ రాసుకోండి. ఉదయం నుంచి, అంటే అర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైం నుంచి రాత్రి పడుకునే వరకు, అంటే మధ్యరాత్రి ఎలా జరిగింది, ఆ డే ఎలా జరిగింది, జనవరి 1st నుంచి మార్చ్ 3rd వరకు, అంటే మార్చ్ 4th, 5th, 6th లో మీరు అబ్జర్వ్ చేసుకోండి. బట్ యు రైట్ డౌన్ ద నోట్స్ ఆన్ లూనార్ ఎక్లిప్స్ డే. రాత్రి 12 గంటలకు నోట్స్ రాసుకోండి, పడుకోండి, చూసుకోండి. ఈ ఎనాలిసిస్ ఖచ్చితంగా 10 మందిలో 6 ప్రభావితం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఆ రోజు మనకి గ్రహణం వల్ల మన నెత్తి మీద చంద్రుడు వచ్చి కూర్చున్నాడు, మనం ఏం చేస్తున్నాం మనకు తెలియలేదు, మనకు లాజికల్ గా థింకింగ్ లేదు, అప్పుడు మన నోటి మీద మన కంట్రోల్ లేదు, మన వెటకారం నవ్వు మీద లేదు, కోపం మీద లేదు, భావోద్వేగాల మీద లేదు. కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్ పోయింది, నా బాయ్ ఫ్రెండ్ దూరం అయ్యాడు, మా భార్య వెళ్ళిపోయింది, లేదా మా నాన్నతో గొడవైంది, మా అన్నతో గొడవైంది, మా బాస్ తో గొడవైంది అని మనం ఏమనుకుంటాం. దాన్ని మనం తలరాత
విధి అవును. అనుకుంటాం. కానీ ఇదేంటి మన మనసులో అచేతనంగా ఉన్న లక్షణాల యొక్క పరిణామాలే, పరిణామాలు. అవునవును. కాన్సిక్వెన్సెస్. అవి హ్మ్. డెస్టినీకి సంబంధం లేదు. ఈ చిన్న రియలైజేషన్కి వస్తే ఓకే. మన జన్మ ధన్యమైంది. ధన్యమైపోయినట్టు. ఓకే నాగనాథ్ గారు, వృషభ రాశి వారి మీద గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.